ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా స్ట్రైట్గా, ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఇళ్ళు కట్టించాం, G+3 ఇళ్ళు. ఇవాళ ఒక్కొక్క ఇల్లు ఖరీదు చూస్తే 15 లక్షల నుంచి 20 లక్షలు ఖరీచేస్తుంది. ఇవాళ ఆ ఇల్లు ఇస్తానికి వీళ్ళకి ఎందుకు మనసు రావట్లే? ముందు ఆ ఇళ్ల సంగతి చెప్పమనండి. ఇవాళ ఎన్నికలకి ఇంకా వారం రోజుల్లో మనకి నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇళ్ల పట్టాలని చెప్పి. రమ్మనండి, ఇప్పుడు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో చూపించమనండి. వర్షాలు పడితే మునిగిపోతే ఎవరు ఇల్లు కట్టుకోవట్లే. అక్కడ 1.5 లక్షలు అప్పు చేసుకుని కట్టండి అని చెప్పి తర్వాత బిల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఒక్క కాలనీ అన్న పూర్తయింది 5 సంవత్సరాల్లో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏమైనాయి? రాష్ట్రం నుంచి మీరు ఇస్తానన్న ఫండ్స్ ఏమైనాయి? ఎన్ని ఇళ్ళు నిర్మాణం జరిగినాయో లెక్కలు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? ఇవాళ మచిలీపట్నం ఇందాక చెప్తా ఉన్నారు పేరు నాని గారి గురించి. ఇవాళ స్ట్రీట్ ఫీల్డ్ అంట, నేను ఎక్కడైనా స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. తప్పుడు పట్టాలు, దాని మీద సంతకాలు ఉండవు, స్టాంప్ ఉంటుంది, ఎంఆర్ఓ స్టాంపు. అది ఏ ఎంఆర్ఓ కూడా తెలీదు. ఆ తప్పుడు పట్టాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. మేము 6,400 ఇళ్ళు మచిలీపట్నంలో నిర్మాణం చేశాం. దాదాపు 95% మేము పనులు పూర్తి చేసాం. 5 సంవత్సరాలుగా ఆ ఇళ్ళు పక్కన పడేశారు. ఇవాళ ఇవన్నీ మోసం చేస్తూ ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మేము మచిలీపట్నం అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చేసామనేది బందరపట్నం ప్రజలు అడిగితే చెప్తారు. ముఖ్యమంత్రి గారు మాకు 50 కోట్లు ఇచ్చారని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒక జీవో చూపించమన్నాడు 50 కోట్లు తీసుకొచ్చామని చెప్పి. మేము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అడిగి ముడా కోసం 200 కోట్ల రూపాయలు ఆ రోజున ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఫండ్స్ని తీసుకున్నాం. దాంట్లో మిగిలిన 18 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు కొబ్బరికాయలు కొడుతూ మోసం చేస్తున్నారు. వారం రోజులు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇది మోసం దగా కదా? ఇంకా పైగా ఆయన నన్ను విమర్శిస్తూ ఉన్నాడు. బహిరంగ చర్చకు నేను సిద్ధమే. మేము కట్టినటువంటి 6,400 ఇళ్ళు సజీవ సాక్ష్యం. మేము కట్టినటువంటి 8 ఓవర్ హెడ్ ట్యాంకులు రిజర్వాయర్స్ సజీవ సాక్ష్యం. మేము నిర్మాణం చేసినటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సజీవ సాక్ష్యం. మచిలీపట్నం బీచ్లో చేసినటువంటి డెవలప్మెంట్ సజీవ సాక్ష్యం. బందర పోర్టు కోసం కొన్ని 100 ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పర్చేస్ కింద, ల్యాండ్ పూలింగ్ కింద రైతులకి 25 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి భూములు సజీవ సాక్ష్యం. రమ్మనండి, దేనికి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఒక మోసం దగా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి ఇవాళ ఆయన చెప్పాడు స్వయంగా, 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందే జరిగే ఏ సంక్షేమ కార్యక్రమాలైనా, ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అది ఎన్నికల స్టెంట్ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. రికార్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను.